Good morning everyone. ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఫంక్షన్స్ నుంచి. ఓకే, f is equals to 4, 5, 5, 6, 6, -4 and g is equals to 4, -4, 6, 5 and 8, 5 and you are supposed to prove f plus g, f minus g, 2 plus 2f plus 4g and 4 plus f 2fg and f by g. ఓకే, సో మనం ఇది ప్రూవ్ చేయడానికి ముందు మనకు కావాల్సింది ఏంటి? డొమైన్. సో లెట్ అస్ ఫైండ్ అవుట్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ అనుకుంటే ఏముంటుంది డొమైన్ ఆఫ్ ఎఫ్కి? 4, 5 and 6 ఇది కదా డొమైన్స్. సో 4, 5, 6 అండ్ నెక్స్ట్ డొమైన్ ఆఫ్ బి జీ ఈజ్ 4, 6, 8. ఓకే, ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేశాక వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫ్ ఆఫ్ ప్లస్ జీ అండ్ మైనస్ జీ అన్నాడు కాబట్టి సో లెట్ అస్ ఫైండ్ అవుట్ విత్ ఎఫ్ ప్లస్ జీ. ఎఫ్ ఆఫ్ ప్లస్ మైనస్ జీ అంటే వీ షుడ్ గో విత్ ఈ రెండు ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది కదా. సో రెండింటిలో కామన్ ఉన్న టర్మ్స్ ఏవి? 4 and 6. సో లెట్ ఇట్ బి f4 and 6. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ జీ చేసేటప్పుడు ఫస్ట్ ఎఫ్ యొక్క డొమైన్ ఏముంది? 4 ఉంది. సో లెట్ అస్ రైట్ 4 కామన్లీ. ఫోర్ అలాగే ఉంచుకోవాలి డొమైన్ది. అండ్ దాని నెక్స్ట్ టర్మ్ 5 and -4 టు బి యాడెడ్. ఎందుకంటే ఎఫ్ ప్లస్ జీ కాబట్టి ఎఫ్ టర్మ్ లెట్ ఇట్ బి లైక్ దాట్. సో 5 ప్లస్ -4 అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్ టర్మ్ ఏంటి? 6 కదా. సో 6 డొమైన్స్ ఏవి? 6 ఉంది కదా. సో లెట్ అస్ రైట్ 6 నెక్స్ట్ టర్మ్స్ వచ్చేసి -4 and 5 కదా. సో -4 ప్లస్ 5. సో ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 4, ప్లస్ ఇంటూ మైనస్ సో 5 -4, 6, ప్లస్ అండ్ మైనస్ గివ్స్ యూ ప్లస్ టర్మ్. సో నీకు వచ్చే టర్మ్స్ వచ్చేసి 4, 1 is 1 and 6, 1 is 1. అండ్ నెక్స్ట్ సమ్ వచ్చేసి ఎఫ్ మైనస్ జీ. సేమ్ ఎఫ్ ప్లస్ జీ అండ్ ఎఫ్ మైనస్ జీకి సేమ్ డొమైన్ 4, 6 అనుకున్నాం కాబట్టి 4, ఇక్కడ 4 కామన్ ఉన్నప్పుడు 5 -4 కదా. సో 5 మైనస్ ఆఫ్ -4 and 6 మైనస్ ఆఫ్ -5. 4, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 + 4 will be 9. సో దిస్ is 1 and 6, -9. ఇది ఇంకో టర్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ దే ఆస్క్డ్ యూ ఇన్ ద థర్డ్ ఈక్వేషన్ ఇస్ 2f ప్లస్ 4g. 2f ఫస్ట్ కనుక్కోవాలి. 2f అంటే ఏంటి? డొమైన్ ఆఫ్ ఎఫ్ సేమ్ అలాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ టర్మ్కి మల్టిప్లైడ్ విత్ 2. సో 4 × 4, 2 కదా. 2f కదా. సో 5 × 2 విల్ బి 10 అండ్ 5. 6 × 2 విల్ బి 12 అండ్ 6, -8 అండ్ 4g అడిగారు కదా వాళ్ళు. సో సేమ్ జీ టర్మ్స్లో కూడా ఫస్ట్ విల్ బి ద కామన్ అండ్ దీనికి మనం మల్టిప్లై విత్ 4 చేస్తాం. సో 4, -16 అండ్ 6, 20 అండ్ 8, 20. నా ఇప్పుడు ఈ 2f అండ్ 4g టర్మ్స్ వాడు ఏమన్నారు? నెక్స్ట్ కనుక్కోవాల్సింది 2f ప్లస్ 4g కదా. సో లెట్ అస్ ఫైండ్ అవుట్ 2f ప్లస్ 4g ఆల్సో సేమ్ డొమైన్ వచ్చేసి 4, x. కామన్ టర్మ్స్ అవే కదా. ఐ జస్ట్ అండర్లైన్ ద కామన్ టర్మ్స్. ఓకే, ఎస్. ఓకే, సో కంటిన్యూయేషన్ వచ్చేసి మనం 2f అండ్ 4g కనుక్కున్నాం కాబట్టి సో డొమైన్ ఆఫ్ 2f అండ్ 4g ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ 4 and 6 టర్మ్ రాయలేదు నేను. ఓకే, సో ఇప్పుడు 2f ప్లస్ 4g ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ టర్మ్స్ 4 లెట్ ఇట్ బి సేమ్ ఉండాలి. సో 4, 10 ఇక్కడ -16 ఉంది కదా. సో ప్లస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఇన్నర్ బ్రాకెట్లో 16 అండ్ డొమైన్ ఆఫ్ 6 వచ్చేసి 6 అండ్ ఈ రెండు చేయాలి. ఓకే, -8 ప్లస్ 20. యా, సో 4, -6 అండ్ 6, 12 ఇవి టర్మ్స్ అయినాయి.
అండ్ నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఫోర్త్ సెగ్మెంట్లో ఏంటి, ఎఫ్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చేసి ఎంత 4, 5, 6. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఎఫ్ ప్లస్ 4 చేసేటప్పుడు లెట్ డొమైన్ బి సేమ్ F4 ఉండాలి అండ్ F ప్లస్ 4 ఏదైతే ఉందో అది నెక్స్ట్ టర్మ్కి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో 4, 9 ఈజ్ ఫస్ట్ టర్మ్ అండ్ దెన్ 5, 10 అండ్ 6, ప్లస్ 4 మైనస్ 4 0 కదా, సో 0. ఓకే, అండ్ నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఫిఫ్త్ టర్మ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ డొమైన్ ఆఫ్ ఎఫ్జీ. డొమైన్ ఆఫ్ ఎఫ్జీ అనేది మల్టిప్లికేషన్ కాబట్టి ఎఫ్ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4, 6 అండ్ ఎఫ్జీ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లైయింగ్. లెట్ ఫస్ట్ టర్మ్ బి సేమ్, సెకండ్ టర్మ్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. 5 × -4 అండ్ 6, -4 × 5. ఓకే, సో 4 లెట్ ఇట్ బి a కామన్, 4 5s are 20, సో మైనస్ ఉంది కదా, సో -20 అండ్ 6, 4 × 5 20 మైనస్ ఉంది కాబట్టి -20. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వి ప్రూవ్ ఇట్. ఇంకా వాళ్ళు నెక్స్ట్ 6th టర్మ్ 7th టర్మ్స్ కూడా అడుగుతారు, అది కూడా సేమ్ మెథడ్లో చేయాలి. F/G అడుగుతారు. సో ఎఫ్ టర్మ్ లెట్ ఇట్ బి సేమ్, ఎఫ్ సెకండ్ టర్మ్ తోటి జీ సెకండ్ టర్మ్ని డివిజన్ చేయాలి అండ్ రూట్ ఆఫ్ ఎఫ్ అంతే F². సో ఏదైనా సరే ఫస్ట్ మనం కామన్ బట్టి డొమైన్ ఆఫ్ ఎఫ్ లెట్ ఇట్ బి సేమ్ థింగ్ అండ్ ఆ సెకండ్ టర్మ్కి మనం ఐదర్ మల్టిప్లికేషన్ ఆర్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అనేది చేస్తూ ఉంటాం.